పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప. కాబట్టి శ్రీశ్రీ అన్నాడు, అలెగ్జాండర్ లాంటి పోయిండు, నేనే చూపెడతా, సత్తా చూపెడతా, కొడుకులారా ఎవరు ఏం చేసిండో, ఎవరేం మా పార్టీలో ఉండి ఏం మా మోసం చేసిండో చూపిస్తా. ఎప్పుడైనా పోయింది, ఆల్రెడీ 55 క్రాస్. ఏం చేస్తాం రాబాయ్, అమెరికా మొన్ననే అమ్మాయిని పంపిస్తాం, అమ్మాయిని మ్యారేజ్ కూడా చేసి పడేద్దాం, బాబును కూడా ఎక్కడికో సివిల్ సర్వీస్ పంపిద్దాం, చూద్దాం. ఒక్కొక్కరిని ఆట ఆడుకుంటున్న వేట మొదలైంది. నేను కూడా కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉండి బుక్ చదువుతాను, ఎలా చేయాలి సినిమా అని చెప్పేసి. శంకర్ నాయక్ కేసీఆర్ ఒకటే కార్తెలో పుట్టిన బిడ్డ, అలాగే పడవచ్చు మనోళ్ళని నేను కాపాడుకునే సత్తా నాకు ఆ భగవంతుడు ఇచ్చింది. మీకు ఏ విధంగా 12 గంటల నైట్ ఫోన్ చేయండి, వచ్చేస్తా. బాధపడవద్దు, భద్రు ఏడవద్దు, అస్సలే బాధపడవద్దు, కళ్ళ పట్టి కన్నీళ్లు రావద్దు, ధైర్యం ఉండాలి, ధైర్యం ఉండాలి, ధైర్యం ఉండాలి. నేను వేదిక పైన ఉన్న నాయకులకు చెప్తున్నా, దయచేసి చెప్తున్నా, మిమ్మల్ని అందరినీ మీరు చాలా అద్భుతంగా ఉండండి, మీరు ధైర్యంగా ఉండండి, మీరు ఇక్కడే ఉండండి, పిల్లలను కాపాడుకోండి. మండలంలో ఏ కష్టం వచ్చినా మీరు ఉన్నానని మీరు కాపాడుకోండి. మీ వల్ల కాకుండా చెప్పండి, నేను తెలుసు కాసం కోసం ఎన్ని వచ్చినా. డిఎస్పీ ఏమన్నాడు, అయితే ఒక 10 నిమిషాలు ఇవ్వండి, ముట్టుకో అని చెప్పిన నేను. ముట్టుకో, కాసం ముట్టుకో, చూద్దాం నీ సంగతి ఏందో. ఎవ్వడు ఇవాళ పోలీస్ కానీ అధికారులు కానీ మనమంటే భయపడతారు, వాళ్ళంటే భయపడరు, గుర్తుపెట్టుకోండి.